ఈ లొంబే కూర గురించి చూస్తే వాటర్ ఫాల్స్ ఎదురవ్వడం ఏంటి? హలో అండి అందరికి. మీరు ఎప్పుడైనా అడవిలో దొరికే ఈ యొక్క లొంబే కూర గురించి విన్నారా? ఈ యొక్క కూరలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. మన ఒక అరకు వీడియోస్ కొత్తగా చూస్తుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చిన్న పని నుండి గుంటసీమ పక్కన విలేజ్ కి అయితే వచ్చాను. నా ఒక ఉదయం అయితే చిన్న చిన్న చినుకులతో చల్లటి గాలితో అయితే స్టార్ట్ అయింది. ఇంత మంచి ప్రశాంతమైన ఉదయంలో అయితే మంచి టీ అయితే ఇచ్చారు. ఇది ఇంకా హైలైట్ గా ఉంది. టీ తాగేసి అయితే నెమ్మదిగా బయలుదేరిపోయాము. బయటకు వచ్చి చూస్తే అయితే ఆకాశం భూమిని తాగినట్టు మేఘలు అయితే కొండకి చాలా కమ్ముకొని పోయి ఉన్నాయి. ఈ యొక్క బుడాపుట్ విలేజ్ లో అయితే లొంబే కూర కావాలంటే ఈ యొక్క కాఫీ తోటల మిరియాల తోటల మధ్య నుండి అయితే వెళ్ళాలి. కూర ఉండే ప్లేస్ కి అయితే వస్తే ఇక్కడైతే ఒక కూర కూడా లేదు. తర్వాత పైకి ఎక్కి చూస్తే అయితే ఈ యొక్క చిన్న మినీ వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. ఇక్కడ లేకపోయేసరికి అయితే వేరే చోటుకు అయితే వెళ్తున్నాము. ఫైనల్ గా మనం అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా తీగలాగా, ఇదేనండి లొంబే కూర అంట. ఆకులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి చూడండి. ఈ యొక్క లొంబే కూర అనేది అడవిలో సహజంగా దొరికే ఒక ఆకుకూర లాంటివి. దీనిని ఎన్నో సంవత్సరాలుగా అయితే ఆహారంగా అయితే ఉపయోగిస్తున్నారు. ఈ యొక్క లొంబే కూరలో అయితే ఖనిజాలు, విటమిన్లు, అనేక రకమైన పోషకాలు అయితే ఉంటాయి. తెలియని మొక్కలు అయితే ఎప్పుడైతే ఉపయోగించకూడదు. ఎందుకంటే కొన్ని అడవి మొక్కలు అయితే విషపూరితమైనవిగా కూడా ఉండవచ్చు. మాకు కావాల్సినంతగా అయితే కోసుకుని నేను మా అమ్మాయి అయితే బయలుదేరిపోయాము. మీ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క లొంబే కూరను ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియో కావాలంటే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.